హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ సబ్జెక్ట్లోని అన్ని ఆంగ్ల భాషా పదాలు అవి ఏ మూల పదం నుంచి వచ్చాయి, ఆ మూల పదం ఏ భాషకు చెందింది, అలానే ఆ మూల పదం యొక్క అర్థానికి సంబంధించి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అంతకంటే ముందు టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా మన ఛానల్లో ఇప్పటికే చాలా వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. వాటిని ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడటానికి ప్రయత్నం చేయండి. అలానే ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గమనించండి ఫ్రెండ్స్, సిలబస్ ఆధారంగా తెలుగు అలానే ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ కంప్లీట్ నోట్స్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్ మేము అందించబోతూ ఉన్నాం. ఇప్పటికే తెలుగు సబ్జెక్ట్లోని పదజాలంలో భాగమైన అన్ని అంశాలను 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ అలానే ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఆధారంగా ఒక్కదాన్ని కూడా మిస్ చేయకుండా అన్నిటిని ఒక చోటకి చేర్చి నోట్స్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్ని తయారు చేయడం జరిగింది. పదజాలానికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ కావాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే నెంబర్కి 50 రూపీస్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. పదజాలానికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ మేము మీకు సెండ్ చేస్తాం. ఎవరైతే ఈ పీడిఎఫ్ను తీసుకుంటారో వారిని మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వటం ద్వారా ఉపయోగం ఏంటి అని అంటే, మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ యొక్క వీడియోస్ని అలానే ఆ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ యొక్క పీడిఎఫ్ని మేము ఉచితంగా గ్రూప్లో ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటాం. వాటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. మొదటి పదం సైకాలజీ. సైకాలజీ అనే ఆంగ్ల భాషా పదం సైక్ లేదా సైకి మరియు లాగోస్ అనే 2 గ్రీక్ భాషా పదాల నుండి వచ్చింది. సైక్ లేదా సైకి అనగా ఆత్మ లేదా మనసు అని అర్థం. లాగోస్ అనగా శాస్త్రము లేదా అధ్యయనం అని అర్థం. రెండవ పదం నిమోనిక్స్. నిమోనిక్స్ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదం నిమోనిక్. నిమోనిక్ అనేది గ్రీక్ భాషా పదం. నిమోనిక్ అనగా స్మృతికి తోడ్పడేది, కొండ గుర్తులు. మూడవ పదం ఆటిజం. ఆటిజం అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదం ఆటోస్. ఆటోస్ అనేది గ్రీక్ భాషా పదం. ఆటోస్ అనగా తనలో తాను అని అర్థం. నాలుగో పదం పెడగాగి. పెడగాగి అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదాలు పైడాస్ మరియు ఆగగాస్. ఇవి గ్రీక్ భాషా పదాలు. పైడాస్ మరియు ఆగగాస్ అనగా పిల్లవాడిని ముందుకు నడిపించుట అని అర్థం. ఐదవ పదం గెస్టాల్టిజం. గెస్టాల్టిజం అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదం గెస్టాల్ట్. గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం. గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము అని అర్థం. ఆరవ పదం ఇంట్రోస్పెక్షన్. ఇంట్రోస్పెక్షన్ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదాలు ఇంట్రో మరియు స్పియర్. ఇవి లాటిన్ భాషా పదాలు. ఇంట్రో అనగా లోపలకు, స్పియర్ అనగా తొంగి చూచుట అని అర్థం. ఏడవ పదం ఎమోషన్. ఎమోషన్ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదం ఎమోవర్. ఎమోవర్ అనేది లాటిన్ భాషా పదం. ఎమోవర్ అనగా కలియపెట్టిన మానసిక స్థితి అని అర్థం. ఎనిమిదవ పదం ప్యూబర్టీ. ప్యూబర్టీ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదం ప్యూబరటీస్. ప్యూబరటీస్ అనేది లాటిన్ భాషా పదం. ప్యూబరటీస్ అనగా మగాడు కావడం లేదా పురుషత్వపు వయసు అని అర్థం. తొమ్మిదవ పదం అడాలసెన్స్. అడాలసెన్స్ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదం అడాలసెర్. అడాలసెర్ అనేది లాటిన్ భాషా పదం. అడాలసెర్ అనగా పరిపక్వ దశకు రావటం. నెక్స్ట్ వర్డ్ మోటివేషన్. మోటివేషన్ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదం మొవీర్. మొవీర్ అనేది లాటిన్ భాషా పదం. మొవీర్ అనగా కదలిక అని అర్థం. 11వ పదం పర్సనాలిటీ. పర్సనాలిటీ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదం పర్సోనా. పర్సోనా అనేది లాటిన్ భాషా పదం. పర్సోనా అనగా ముసుగు అని అర్థం. నెక్స్ట్ వర్డ్ అసెస్మెంట్. అసెస్మెంట్ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదం ఎసైడర్. ఎసైడర్ అనేది లాటిన్ భాషా పదం. ఎసైడర్ అనగా ప్రక్కనే కూర్చొని ఉండుట. నెక్స్ట్ వర్డ్ డెజావు. డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం.
డెజావు అనగా మిథ్యా పరిచయ భావం అని అర్థం. గమనించిన ఫ్రెండ్స్, ఈరోజు చెప్పిన టాపిక్ నుంచి బిట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. గమనించిన ఫ్రెండ్స్, సిలబస్ ఆధారంగా తెలుగు సబ్జెక్ట్లోని పదజాలానికి సంబంధించిన అన్ని అంశాలను 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్, అలానే ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఆధారంగా ఒక్కదాన్ని కూడా మిస్ చేయకుండా అన్నిటిని ఒక చోటకి చేర్చి నోట్స్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్ రూపంలోకి మార్చడం జరిగింది. పదజాలానికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ కావాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే నెంబర్కి 50 రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. పదజాలానికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ మేము మీకు సెండ్ చేస్తాం. ఈ పీడిఎఫ్ ఎవరైతే తీసుకుంటారో వారిని మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వటం ద్వారా ఉపయోగం ఏంటి అని అంటే, మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ యొక్క వీడియోస్ని, అలానే వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ యొక్క పీడిఎఫ్ని నేను ఉచితంగా మన ఛానల్లో సెండ్ చేస్తూ ఉంటాను. వాటిని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అలానే డిఎస్సి ఎగ్జామ్ జరిగేంత వరకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్, అలానే ప్రిపరేషన్ ప్లాన్స్కి సంబంధించిన వాటిని కూడా మన ఛానల్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పీడిఎఫ్ను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగానే తెలుగు సబ్జెక్ట్లో మిగిలి ఉన్న కవి పరిచయాలు, అలానే వ్యాకరణ అంశాలకు సంబంధించిన నోట్స్ యొక్క పీడిఎఫ్ను కూడా నెక్స్ట్ వీక్లో మేము అందిస్తాము. అలానే ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించిన నోట్స్ కూడా మేము త్వరలో అందించబోతూ ఉన్నాం. కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.